జిల్లాలో 2 రోజులుగా చినుకులు కురుస్తూ ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 40 మండలాల్లో వర్షం కురవడంతో రైతులు ఆశలతో ఖరీఫ్ సాగుకు సమాయత్తమవుతున్నారు. విత్తనాలు, ఎరువులు సమకూర్చుకునేందుకు విత్తనాల దుకాణాలకు పరుగులు పెడుతున్నారు. రాత్రి కురిసిన వర్షంతో రైతన్నలు విత్తనాల దుకాణాల ఎదుట బారులు తీరారు. అయితే రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తున్నారు. రైతులకు అవసరం ఉన్న విత్తనాలను అందుబాటులో ఉంచడం లేదు. రైతుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. వరంగల్లో విత్తన దుకాణాల ఎదుట రైతుల రద్దీపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. ఖరీఫ్ సాగుకు రైతన్న సిద్ధమవుతున్నారు. తొలకల జల్లులు కురుస్తుండడంతో వ్యవసాయ పనుల్లో బిజీగా మారారు. ప్రస్తుతం మనం వరంగల్ స్టేషన్ రోడ్లో ఉన్నాం. ఇక్కడ విత్తనాలు కొనుగోలు చేసేందుకు రైతులు బారులు తీరారు. ఏ షాపులో చూసినా కానీ రైతుల రద్దే కనిపిస్తుంది. అయితే విత్తనాలు సరైన రీతిలో అందుబాటులో ఉండడం లేదు. ధరలు కూడా ఎక్కువగా వసూలు చేస్తున్నారనే ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వ్యవసాయ శాఖ అధికారులు దుకాణాలను పూర్తిగా తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వాసవి సీడ్స్లో వ్యవసాయ అధికారులు ఇక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు. రైతులకు సంబంధించి అన్ని పత్తికి ప్రత్యామ్నాయంగా పంటలు వేయాలని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. అయితే అందుకు అనుగుణంగా విత్తనాలు అందుబాటులో లేవని చెప్పి రైతులు కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి. చాలా విత్తన షాపులలో విత్తనాలకు సంబంధించి ధరల బోర్డులను ఏర్పాటు చేయడం లేదు. దీంతో తాము నష్టపోతున్నామని చెప్పి రైతులు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో కొద్దిమంది రైతులు ఉన్నారు. రైతులను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు అంటే ఖరీఫ్ సాగుకు ఎట్లా సిద్ధమవుతున్నారు? విత్తనాలు మీకు అందుబాటులో ఉన్నాయా? విత్తనాలు మేము మహబూబాద్ నుంచి ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ కొనుక్కుందాం వచ్చినా బోర్డు లేదు, విత్తనం బోర్డు లేదు. సేట్ ఏ రేటు చెప్తే ఆ రేటు తీసుకొని పోవాల్సి వస్తుంది. తగ్గేమన్నా కూడా రూపాయి తగ్గట్లేదు. మాకు బోర్డు పెడితే కొంచెం గవర్నమెంట్ ఫిక్స్ చేసింది అనేది మాకు నమ్మకం ఉంటుంది రైతులకు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన రేటుకి మేము తీసుకుపోవాల్సి వస్తుంది. అంతే. బోర్డు అనేది గవర్నమెంట్ నిర్ణయిస్తే దాన్ని బట్టి ఇంత అనేది మాకు తెలిసిపోద్ది ఏమంటే. అంటే చదువుకున్న వాళ్ళు వస్తే వాళ్ళు ఎంత అడిగితే అంత ఇస్తున్నారు. అట్లా అంటే ఇప్పుడు విత్తనాలు అన్ని అందుబాటులో ఉన్నాయి. ప్రతికి ప్రత్యామ్నాయంగా పంటలు వేయాలని ప్రభుత్వం చెప్తుంది. మరి మీరు వస్తున్నారు, అన్నీ అందుబాటులో ఉన్నాయా? అందుబాటులో ఏం లేవు. ఓన్లీ ఇప్పుడు మనకు మిర్చి ఒకటే ఇక్కడ అవైలబుల్గా ఉంది. ఇక మిగతా రకాలు అంటూ ఏం లేవు. మళ్ళీ పత్తే ఉన్నది. పత్తి వేయొద్దంటారు ప్రభుత్వం, అదే పత్తి అమ్ముతారు ఇక్కడ. అన్ని విత్తనాలు అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడు మిర్చి విత్తనాలు నిరుడు 250 నుంచి 260 రూపాయలు ఉండేది ప్యాకెట్. ఇప్పుడు వచ్చేసి 400 నుంచి 420 రూపాయలు అయింది ప్యాకెట్. 420 రూపాయలు అయింది ప్యాకెట్. ఇప్పుడు అట్లా కొనడం వల్ల మాకు భారీ పడుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం ఉన్న రేటు ముందుకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ లేకుంటే పరిస్థితి ఏందనేది కూడా మాకు ఎటు అర్థమవుతలేదు. అట్లనే పత్తి వేయొద్దు అంటారు. పత్తి వేయొద్దు అంటారు కానీ మరి వేయకుంటే ఏ పంట వేయాలనేది అర్థం కావట్లేదు. అలానే ఇప్పుడు 1 ఎకరం మిర్చి నారు కోసమే విత్తనాలు కొనాలంటే 15,000 రూపాయల ఖర్చు వస్తుంది. ఇప్పుడు ఆ 15,000 రూపాయల ఖర్చు తీసుకుపోయి ఆ రేట్లు ఉంటాయో అవి పండుతాయో పండవో అంతా అర్థం కాని పరిస్థితిలో ఇప్పుడు ఉన్నది. అదే కంది పెసర వేయాలంటారు. ఆ కంది వర్షాకాలం అది అది వర్షాలు ఎక్కువైతేనేమో ఖరాబ్ అయిపోతుంది. కంది వేయాలంటే అది ఎకరాకు 4 బస్తాలు 3 బస్తాలు పండుతుంది. అంతకు పండితే ఆ 3 ఎకరాలకు అది ఆ పంట వచ్చే టైంలో అవి 3,000 ఉండొచ్చు, 4,000 ఉండొచ్చు. ఆ 3-4,000 అంటే ఎకరాకు 4 క్వింటాలైనా కూడా 4-16,000 వస్తాయి. ఆ 16,000తో పెట్టుబడులు పెట్టి మునాబులు తీసుకొని ఈ మందులు కొట్టి అనేది ఇక రైతు ఏం చేయాలనే పరిస్థితిలో మేము. ఓకే, ఇది రైతులు చెప్తున్న పరిస్థితి. రైతులు ఖచ్చితంగా విత్తనాల ధరలకు సంబంధించి బోర్డును ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఆ బోర్డులు ఏర్పాటు చేస్తే తమకు ఎంత ధర పలికిందనేది తెలుస్తుందని చెప్పి రైతులు చెప్తున్నారు. అయితే విత్తన దుకాణాల్లో ఎక్కడ కూడా రేట్లు నిర్ధారించిన ధరలు ప్రకటించడం లేదు. బోర్డులు కూడా ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఇటు వ్యవసాయ అధికారులు కూడా విత్తనాల దుకాణంలో బోర్డులు ప్రదర్శించాలి ధరలకు సంబంధించి అని చెప్పారు. అయితే ఎక్కడ కూడా దాఖలాలు కనిపించలేదు. అయితే ఈ అంశాన్ని పరిశీలించేందుకు ఇటు వ్యవసాయ శాఖ అధికారులు మొత్తం ఇక్కడ స్టేషన్ రోడ్లో దుకాణాలను పూర్తిగా తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఇక్కడ షాప్లో రిజిస్టర్లో ఎన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి, రైతులు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారనే అంశాలని ఇక్కడ వ్యవసాయ అధికారులు తెలుసుకునే ప్రయత్నం. మీరు చాలామంది ఇప్పుడు వ్యవసాయ అధికారులు ప్రస్తుతం అంతా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎట్లాంటి విత్తనాలు అందుబాటులో ఉన్నారు సార్? ఏ అంశాలని తనిఖీలు చేస్తున్నారు? ఏమేమి మీ దృష్టికి వచ్చాయి? సీడ్స్ మీద ఏదైతే ఉన్నదో మేము ఇక్కడ తనిఖీలు చేస్తున్నాము. దానికి సంబంధించిన లైసెన్స్ ఉన్నాయా లేదా, లేకపోతే పీసీలు వాళ్ళు తెచ్చుకున్నారా లేదా, దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఉన్నదా లేదా, వాళ్ళకు కరెక్ట్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది చూస్తున్నాం. ఇక్కడ చాలామంది రైతులు తమకు అడిగిన విత్తనాలు అందుబాటులో లేవు, బోర్డులు కూడా ప్రదర్శించడం లేదని చెప్తున్నారు. లేదే, బోర్డు అన్నింటిలో పెట్టిస్తున్నాము. అన్ని రకాల సీడ్ విత్తనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మనకు రైతులకు కావాల్సిన అన్నీ కూడా మేమే రైతులకు ఒకటే వేసుకోవద్దని విత్తనం చెప్తున్నాము. 4 రకాలు వేసుకుంటే ఏదైనా ఒక రకం పైన కానీ కంపెన్సేషన్ చేసుకోవచ్చు. కానీ మొత్తం ఒక రకం వేసుకుంటే రైతుకు కనుక నష్టం కనుక వాటిల్తే రైతు కోలుకోలేడు అనే ఉద్దేశంతో 4 రకాల విత్తనాలు వేసుకోమని చెప్పడం జరుగుతుంది. మీరు తనిఖీలు చేసినప్పుడు ఏమన్నా లోపాలు గుర్తించారా సార్ షాపులలో?
కొన్ని లోపాలు గుర్తించడం జరిగింది. కొన్ని చోట్ల పీసీ లేని చోట ఇట్లా ఏదైతే ఉన్నాయో వాళ్ళకు స్టాప్ సేల్ ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళు తీసుకొని వస్తే మళ్ళీ రిలీజ్ చేస్తాం పీసీలు తీసుకొని వస్తే. ఇది వ్యవసాయ అధికారులు కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా తమ చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటివరకు దుకాణాలలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా నిబంధనలకు విరుద్ధంగా ఉంటే మాత్రం చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు.